లాస్యా, నీ బ్రెయినే. హ? ఈ టైంలో ఎవరబ్బా? ఓ, అంజలి. చెప్పవే అంజలి దేవి. ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నావు లాస్యా? చాలా భయంకరంగా ప్రిపేర్ అవుతున్నాను. క్వశ్చన్ పేపర్కి వణుకు పుట్టే రేంజ్లో ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అవునా? నువ్వేమో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు, కానీ నాకేమో భయంగా ఉంది. ఇదేంటి సడన్ గా ఇలా అనేసింది? కొంపదీసి మన కాపీల వ్యాపారం తెలిసిపోయిందా ఏంటి? ఎందుకే భయం? ఎందుకంటావేంటి? చదివినవన్నీ వస్తాయో రావోనని భయంగా ఉంది. పిచ్చి అంజలిదేవి, డాబా ఎక్కడానికి మెట్లున్నట్టు ఎగ్జామ్స్ గట్టెక్కడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఏంటి అవి? చెప్తారు మరి. ఇదేమైనా అర్థమెటిక్ సూత్రమా? యురేకా నచ్చి చెప్పడానికి? సర్లే, నేను ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నాను. బాయ్, మళ్ళీ మాట్లాడతా. ఉంటా. నాన్న, ఉప్మా పెసరట్టు ఇవి రెండు కలిస్తేనే ఉప్మా పెసరట్టురా. ఈ కాపీలన్నీ కలిస్తే లాస్యకి 90% రా. వాడు ఖచ్చితంగా అన్నంత పని చేస్తాడు. అసలు వెళితే వాడు ఎలాంటి రచ్చ చేస్తాడో అర్థం కావడం లేదు. పోనీ విషయాన్ని ఈయనతో చెప్పేస్తే? అమ్మో, వద్దు. అలా అయితే మొదటికి మోసం వస్తుంది. దేవుడా, ఏంటయ్యా ఇలాంటి పరిస్థితి కల్పించావు? భూమి, భూమి, భూమి,
హాయ్ డార్లింగ్. అరే, భూమి అంటే ధైర్యానికి మారుపేరు. అలాంటిది నువ్వేంటి ఇలా భయంతో వణికిపోతున్నావు? పైగా నాకు మహాలక్ష్మికి పెళ్లి జరగకుండా చేస్తానని కంకణం కట్టుకున్నదానివి. అలాంటప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి? ఎందుకు పిలిచావు? ఇదే ఇదే భూమి నీలో నాకు నచ్చిన లక్షణం. ఇదే భూమి, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సోదాపి ముందెందుకు పిలిచావో చెప్పు. ఇంత అర్ధరాత్రి వేళ పిలిచిన వాడిని మాట్లాడకుండా ఎలా ఉంటాను భూమి? టెన్షన్ పడకు, భయం అంతకన్నా పడకు. ఎందుకంటే ఇంతకు ముందులాగా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. నన్ను కాదని వెళ్ళిన నువ్వు ఎలా సంతోషంగా కాపురం చేస్తావో చూస్తావని వార్నింగ్ ఇవ్వడానికి పిలవలేదు భూమి. ట్రెండ్ మార్చా. షాక్ అవ్వకు, డీటెయిల్డ్గా చెప్తానుగా. మ్యాటర్ ఏంటంటే మహాలక్ష్మికి నాకు పెళ్లి జరగాలి. షాక్ అయ్యావా? అవుతావు భూమి. ఎందుకంటే నిన్నటిదాకా నిన్ను హెరాస్ చేసిన నేను ఇంత సడన్గా ప్లేట్ మార్చి మహాలక్ష్మితో పెళ్ళంటే షాక్ అవ్వకుండా ఎలా ఉంటావు? స్పృహలో ఉండి కూడా లేనట్టు నటించడం, కీ చైన్లు, ల్యాప్టాప్లో ఫోటోలు పెట్టడం, ఇప్పుడు ఇలా మాట్లాడటం అంత కన్ఫ్యూజన్గా ఉంది కదూ? ఏం లేదు భూమి, చేపని పట్టాలంటే ఆహారంగా ఎరవేయాలి కదూ? ఎరే మహాలక్ష్మి. చేప ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అందుకని నోరు మూసుకొని నాకు మహాలక్ష్మికి పెళ్ళయ్యేలా చూడు. అలా కాకుండా నోరు తెరిచావనుకో, మనిద్దరం కలిసున్న ఫోటోలు వాట్సాప్లో, కొరియర్లోనే కాదు, అబ్బో మీ ఇంటి నిండా మన ఫోటోలే ఫోటోలు. ఆపరా ఇడియట్. రే, మహాలక్ష్మికి నీకు పెళ్లి జరగడం అన్నది అసాధ్యం. అది నేనే ఆపుతాను. నీకు చేతనైంది చేసుకో. ఇంకొకసారి ఇలాంటి పనికి మనన పిచ్చి వార్నింగ్లు ఇచ్చావనుకో చంపేస్తాను. మైండ్ ఇట్. భూమి, ఏంటి భూమి ఇక్కడున్నావు? ఏం లేదండి, నిద్ర పట్టట్లేదు అందుకే. చూడు భూమి, రాత్రికి మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది. రాత్రి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా నిద్రపడుతుంది. అలా కాకుండా చీకటి కమ్మిన చంద్రుడిలా ఉందనుకో, మనసంతా డిస్టర్బ్గా ఉంటుంది. మనసుని వెన్నెలంత ప్రశాంతంగా ఉంచుకో, ఎలాంటి సమస్య ఉండదు. పద వెళ్దాం. భూమి, భూమి. ఏంటత్తయ్య? పూజ గదిలోంచి పొగలొస్తున్నాయేంటమ్మా? షార్ట్ సర్క్యూట్ అయిందేమో, వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. టెన్షన్ పడాల్సిందేం లేదత్తయ్య. ఈ రోజు నుంచి లాసే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, అందుకే అది పూజ చేసుకుంటూ ఉండుంటుంది. అవునా? పూజ అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాంటిది ఇంత శ్రద్ధగా పూజ చేస్తోందంటే మామూలు విషయం కాదు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు గుర్తొచ్చాడన్నమాట. సరే, ఎలా చేస్తుందో చూద్దాం. ఇప్పటికి నా మొహానికి 10 సార్లు హారతద్దావు. అఖిల మునివే
నిఖిల చరాల దేవుడు అటుంటే ఇటు తిప్పుతావేమిటే? పెద్దవాళ్ళు మీరు కూడా దేవతతో సమానమే కదా. నీ చరణములే నమ్మితి ఇక చాలు చాలు, జంతికలు నల్లగా అయిపోతాయి, అటు తిప్పు. జంతికలే కాదు, నీ ఫేస్ కూడా నల్లగైంది. మొహాన్ దేవుంది, తోముకుంటే పోతుంది, కానీ జంతికలు కడుక్కొని తినగలమా? ఇదిగో పిల్ల, ఎంత రాస్తే అన్ని మార్కులే వస్తాయి, పద వెళ్దాం. ఇలా చేస్తే నేను మీకు ఇస్తానన్న జంతికలు ఇవ్వను. ఇప్పటిదాకా భరించింది దేనికోసం? జంతికల కోసమే. అలా అంటే ఊరుకోను, పద. సరే, ఒక్క నిమిషం ఆగండి. పదండి, రండి. బావా, మీకోసమే చూస్తున్నాను. ఇంతలో మీరే వచ్చేసారు. రండి. అత్తయ్య, మీరిలా రండి. జరగక్క. ఏంటి? ఇలా నించోండి. ఎగ్జామ్ కి వెళ్తున్నాను. మంచి మార్కులు రావాలని నన్ను ఆశీర్వదించండి. లాస్యా లే. బైక్. ఎగ్జామినేషన్లో పాస్ కావడానికి కావాల్సింది ఈ ఎక్స్ట్రాలు కాదు, ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రా అడిషనల్ షీట్స్. ఓకే? అయ్యో బావా, ఈ విషయంలో మీరు అసలు అనుమాన పడాల్సిన అవసరమే లేదు. మీరు చెప్పింది 60% కదా, నేను 90% తెచ్చుకొని చూపిస్తాను, చూడండి. నాకెందుకో పాస్ అవ్వడమే కష్టం అనిపిస్తోంది. పాస్ అయి చూపిస్తాను. ఆ జంతికలు తినడం మానేస్తారా? అబ్బో, దేన్నైనా భరిస్తాను గాని చచ్చినా ఈ జంతికలు తినడం మాన్ను. బావా, మీరేం టెన్షన్ పడకండి. పోలవరం ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసినట్టు నా ఈ పరీక్షల్ని మీ అందరికీ అంకితం చేసేస్తున్నాను. ఈసారి ఎగ్జామ్స్ కి నా కోసం కాదు బావా, మీకోసం చదివాను. మీ కళ్ళల్లో ఆనందం కోసం చదివాను బావా. మీరే చూస్తారు కదా. సర్లే, ఎగ్జామినేషన్కి కదా, పద. కార్లో వెళ్దాం. ఆపవే. మీకెందుకు బావ శ్రమ? పక్క వీధిలో ఫ్రెండ్స్ ఉన్నారు. అందరం సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఆటోలో వెళ్తాం. నేను వెళ్తాను బావా. బాయ్ బావా. ఇక్కడ ఆపు. నమస్తే అక్క. నమస్తే. నమస్తే. ఏరా, ప్రోగ్రామ్ కంతా పర్ఫెక్ట్ గా ఉన్నట్టేగా? అంతా పర్ఫెక్ట్ అక్క, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. ఎవరు ఏ కాపీ అందించాలో అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నారు అన్ని కదా. రెడీ చేసి పెట్టమక్క. రాత్రంతా ఇదే పనక్క. ప్రతి పాఠంలోనూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని తీసి పెట్టుకున్నా. ఒరే, క్వశ్చన్స్ కట్ చేశారా? మనకు కావాల్సింది ఆన్సర్స్ రా. అబ్బా, అవే కట్ చేసామక్క, నువ్వేం కంగారు పడిపోకో. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాస్తే 100కి 150 మార్కులు గ్యారంటీ. ఒరే, 100కి 150 వస్తే అనుమానం వస్తుందిరా. 80, 90 వస్తే చాలు. అవును, వీడెవడు మన బ్యాచ్ లో కొత్తగా కనిపిస్తున్నాడు? మానడేనక్క, పని నేర్చుకుంటాడని తీసుకొచ్చాను. ఏరా, నీ గోడకి కిటికీ నుంచి కాపీలు అందించడం వచ్చా? అక్క రాదక్క. సరే, నేను ఒకసారి చూపిస్తాను, చూసి నేర్చుకో. రేయ్, ఒక కాపీ ఇవ్వరా. తీసుకో అక్క. ఇదిగో, ఇలా మెట్టు మీద కాలు పెట్టి అలా గోడెక్కి మెల్లిగా ఇలా. వదలరా. ఒరే, ఎవడ్రా నువ్వు? ఈ టాలెంట్ కూడా ఉందా నీకు? ఫస్ట్ క్లాస్ లో ఏదో అనుకోకుండా అలవాటైంది బావా. ఎంత ట్రై చేసినా మానుకోలేకపోతున్నాను. తీ, నీ దగ్గరున్న కాపీలని తీ. అబ్బే, నా దగ్గరేం లేవు బావా, అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. తే.
హెయిర్ క్లిప్లో ఉన్నవి తే బావా హెయిర్ క్లిప్ లో కాపీ పెట్టిన విషయం మీకెలా తెలుసు? నీకున్న తెలివితేటలని నాకు తెలుసు కదా. వెళ్ళు, ఇప్పుడు చక్కగా ఎగ్జామ్ రాసిరా. కాపీలని లాగేసుకున్నావు, ఇంకేం రాయాలి నా బొందా?